హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఇంకొన్ని ప్లాంట్స్ని అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి రణపాల మొక్క అంటారు కదండి, రణపాల ఆకు అని అంటారంట. బట్ నాకు తెలీదు. నేనైతే జస్ట్ ఒక ఆకు పెట్టానండి, అంతే. ఆకు పెడితే ఇలా మొక్క అయితే వచ్చేసిందనమాట. అండ్ ఇందులోనే బచ్చలాకు అయితే లేసిందండి. సో పప్పులోకి ఉంటుంది కదా అని అలా ఉంచేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఉసిరి మొక్క అండి. ఉసిరి మొక్కలు అయితే 2 మొక్కలు అయితే తీసుకొచ్చానండి. వీటిని తీసుకొచ్చి 2 ఇయర్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు, సంవత్సరంన్నర అయి ఉంటుంది మేబీ. పర్లేదండి, బకెట్లో అయినా బాగానే పెరిగినాయి. చెట్టు అంతా కూడా పూత వేసేసిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గుత్తి పూలు అంటారు కదండి, గుత్తులు గుత్తులుగా పోస్తాయి కదా పింక్ కలర్లో, హైబ్రిడ్ అనమాట. సో ఆ మొక్క అండి ఇది వేసి 4 ఇయర్స్ పైనే అవుతుందండి. ఇది వచ్చేసి తెల్ల పూల మొక్క అండి, మందంగా ఉంటుంది కదా పువ్వు. సో అదనమాట. ఇది రీసెంట్గా వేసానండి, ఇప్పుడే మొగ్గ అయితే తొడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూల మొక్కలు అయితే మీరు చూస్తూ ఉండండి. నేను పూల మొక్కలకి నాకు తెలిసిన రీతిలో ఏమేమి ఇస్తానో మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి, సమ్మర్ అయినా సరే మామూలు రోజుల్లోనైనా సరే నేనైతే బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదండి, సో వాటినైతే ఒక బకెట్లోకి పోసేసుకుంటాను మార్నింగు ఈవినింగు. అవి నెక్స్ట్ డే పోస్తానన్నమాట. నెక్స్ట్ డే ఈవినింగు మొక్కలకైతే అందులో వాటర్ కలిపి అవైతే ఇస్తానండి. ఇంకోటి వచ్చేసి అరటి పండ్లు ఉంటాయి కదండి, మనం దేవుడి దగ్గర పెట్టినవి కానీ మనం తిన్నవి కానీ, ఒకవేళ అరటి పండ్లు లేకపోయినా అరటిపండు తొక్కలనైనా సరే జస్ట్ అలా మొక్కల దగ్గర పాదుల దగ్గర వేసేస్తూ ఉంటానన్నమాట. అరటి పండ్లు అయితే దేవుడి దగ్గర తీసుకొచ్చినవి, ఎలాగో పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి మేబీ అవి అలా పండిపోతాయి. సో వాటన్నిటిని కూడా ఒక బకెట్ వాటర్లో వేసేసి మొత్తం అరటి పండ్లు అన్నిటినీ కూడా పిసికేస్తానండి. పిసికేసేసి అందులో కొంచెం బెల్లం అయితే వేసేసి దాన్నైతే అట్లా ఒక రోజు మొత్తం స్టోర్ చేసేస్తాను. నెక్స్ట్ డే అయితే మళ్ళీ దానికి వాటర్ కలిపి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మొక్కలకైతే ఇస్తానండి. సో నేనైతే మొక్కలకి వాటినైతే ఇస్తానండి. అరటిపండు వాటర్ వచ్చేసి నేను మేబీ ఒక నెలలో 2-3 టైమ్స్ అయితే ఇస్తానండి, ఎక్కువ కూడా ఇవ్వకూడదంట నేను విన్న దాని ప్రకారం అయితే. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. సన్సెట్ చూసారా ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.